ఒక అందమైన అడవిలో వేసవి చాలా వేడిగా ఉంది. పెద్ద చెట్టు నీడలో ఏనుగు, కోతి, కుందేలు, జింక, చిలుక అనే 5 జంతువులు కలిసి కూర్చున్నాయి. ఎండ చాలా ఎక్కువగా ఉండడంతో అందరికీ వేడిగా అనిపించింది. అప్పుడు జంతువులన్నీ వాటికి వచ్చే మంచి ఆలోచనలను చెప్పడం ప్రారంభించాయి. వేసవిలో ఎలా చల్లగా ఉండాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి అని వారు మాట్లాడుకున్నారు. వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ పాటించగల వేసవి జాగ్రత్తలను ఈ జంతు స్నేహితులు చెప్పబోతున్నారు. అవేంటో చూద్దాం. ఒక అడవిలో వేసవి చాలా వేడిగా ఉంది. ఏనుగు, కోతి, కుందేలు, జింక, చిలుక ఒక పెద్ద చెట్టు కింద కలిసి కూర్చున్నారు. వాళ్ళు అన్నారు, మనకు మాత్రమే కాదు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలి అని. అప్పుడు ఏనుగు చెప్పింది, వేసవిలో ఎక్కువగా నీళ్లు తాగాలి. దాహం లేకపోయినా కొంచెం కొంచెంగా తాగితే శరీరం చల్లగా ఉంటుంది. కుందేలు చెప్పింది, వేసవిలో పుచ్చకాయ, దోసకాయ, మజ్జిగ లాంటి తేలికైన ఆహారం తింటే శరీరం చల్లగా ఉంటుంది అని. అప్పుడు కోతి చెప్పింది, మధ్యాహ్నం ఎక్కువ ఎండలో బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్తే టోపీ లేదా గొడుగు వాడాలి. చిలుక చెప్పింది, ఇంటి దగ్గర మొక్కలు నాటితే గాలి చల్లగా ఉంటుంది. అలాగే కిటికీలు ఉదయం సాయంత్రం తెరిస్తే మంచి గాలి వస్తుంది అని. జంతువులందరూ ఈ జాగ్రత్తలు పాటించారు. అందరూ ఆరోగ్యంగా వేసవిని సంతోషంగా గడిపారు. వేసవిలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.